సో దీని నుంచి ఓవర్కమ్ చేసే ప్రయత్నం ఏం జరుగుతోంది? మనోజ్, 3 రోజుల ముందు మోడీ ముందుగానే ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ఆ సందర్భంగా ఆయన హింట్ ఇచ్చారు. రాబోయే రోజులు చాలా కష్టతరంగా మారబోతున్నాయని కూడా చెప్పారు. అందుకే పెట్రోల్ వినియోగం తగ్గించుకోండి అని చెప్పారు. వీలైతే చాలా వరకు ఆహారాన్ని కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి, ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఉంటుందో కూడా తెలియదు. సంవత్సరం రోజుల పాటు బంగారం కూడా కొనద్దు అని చెప్పిన పరిస్థితి కూడా మనం చూసాం. అంటే ఆ ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాలు కూడా అమల్లోకి వచ్చాయి. క్యాన్వాయిన్లు తగ్గించుకుంటున్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో అయితే ఫ్రైడే రోజు నో వెహికల్ డే అని కూడా చంద్రబాబు ప్రకటించేశారు. సో ఇటువంటి సందర్భాలు వస్తున్న సందర్భంలో ఈ రోజు ఉదయాన్నే ₹3 డీజిల్ అండ్ పెట్రోల్ మీద కూడా పెంచేశారు. ఒక్కసారిగా ఇది సుమారు ₹20 వరకు పెరిగే అవకాశం ఉంది ఈ నెల రోజుల్లోనే అనే ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. కంపెనీ వర్గాలు కూడా అయ్యే చెప్తున్నాయి. దాదాపుగా పెట్రోల్ మీదనే ₹25 వరకు పెరిగే అవకాశం రాబోతుంది అనేది చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. అంటే విపరీతమైన భారం పెరగబోతుంది పెట్రోల్ మీద. ఓన్లీ పెట్రోల్ పెంచడం వల్ల జరిగే సమస్యతో అంతటితో ఆగట్లేదు. దానివల్ల రవాణా ఛార్జెస్ పెరిగిపోతున్నాయి. సో ప్రతి దాని మీద, కూరగాయల దగ్గర నుంచి పాలు దగ్గర నుంచి ప్రతి దాని మీద కూడా దాని ఇంపాక్ట్ పడబోతోంది. కూరగాయలు, పాలు, తర్వాత ఇతర అంశాలు అన్నిటి మీద కూడా దాని ఇంపాక్ట్ పెద్ద స్థాయిలో పడబోతుంది. అయితే ఇప్పటికీ వారానికి 2 రోజులు ఇంటి దగ్గర నుంచి పనిచేయాలి అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. దాని మీద నిబంధనలు కూడా ఢిల్లీలో ఆల్రెడీ ప్లాన్ చేశారు. ఢిల్లీలో వారంలో 2 రోజులు ఇంటి దగ్గర నుంచి పనిచేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా ప్రకటించేసింది. సో అక్కడ ట్రాన్స్పోర్ట్స్ కూడా మీరు తగ్గించేయండి కంప్లీట్ గా. అవసరం అనుకుంటే మెట్రోలు వాడండి, బస్సులు వాడండి, మెట్రోలను ఎక్కువగా వాడే ప్రయత్నాలను చేయండి అని చెప్తున్న పరిస్థితి. సో ఒక్కసారిగా భారతదేశం మొత్తం, కేవలం ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలే కాదు, భారతదేశం మొత్తం కూడా ఎక్కడికక్కడ దీని ఇంపాక్ట్ కనపడబోతుంది. చాలా వరకు కూడా ఇప్పటికే ఈ రోజు ఉదయం నుంచి పెంచిన ₹3 పెట్రోల్ అండ్ డీజిల్ మీద పెంచిన ధరల దెబ్బకి ఈ రోజు నుంచే చాలా వరకు కూడా పాల ధరలు, కూరగాయల ధరలు అన్ని కూడా ఎక్కడికక్కడ మారబోతున్నాయి. రేపటి నుంచి దీని పరిస్థితి ఇంకా ఎక్కువగా ఉంటుందనేది అంచనా వేస్తున్నారు. కొంత ఇబ్బందికరమైన పరిస్థితి రాబోతున్నాయని కూడా చెప్తున్న పరిస్థితి. అయితే దీన్ని ఎలా తగ్గించాలి, దీన్ని ఎలా ఎదుర్కోవాలి అనే దాని మీద అంటే మోడీ ప్రధానమంత్రి హోదాలో ఆయన క్లియర్ గా ముందుగానే ఒక హింట్ ఇచ్చారు. బాబు, రాబోయే రోజులు చాలా ఘోరంగా ఉంటాయి, మీరు కంట్రోల్ గా ఉండాలి, ప్రత్యేక విమానాలు, టూర్లు, తర్వాత మంత్రులు చేస్తున్న అదనపు ఖర్చులు, ఇతర వ్యవహారాలు ఇవన్నీ కూడా తగ్గించని చెప్తున్నారు. సేమ్ మామూలు కాన్వాయ్లతో పాటు ఇతర వాహనాలు కూడా మనం పబ్లిక్ కూడా వాళ్ళు ముందుగానే ఒక ఇన్ఫర్మేషన్ చేయబోతున్నారు. బాబు, రాబోయే రోజులు చాలా ఘోరంగా ఉంటున్నాయి, మీరు సాధ్యమైనంత వరకు సైకిళ్లను లేదా పాదయాత్రలను నడవడమో లేకపోతే ఇట్లాంటి యాక్టివిటీస్ ని పెంచుకోండి అని పదే చెప్తున్న పరిస్థితి. సో నిన్న అనుకున్నాం, ఈ రోజు ఉదయానికి పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెట్టాయి. గతంలో మీరు చెప్పినట్టుగా గతంలో ఒక పావల 10 పైసలు 20 పైసలు పెంచితేనే వామపక్షాలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్న పరిస్థితి నుంచి ఇప్పుడు ఏకంగా ఒకే రోజు ₹3 ₹4 దాకా పెరిగిపోయే పరిస్థితులు వచ్చేసాయి. సో అయినప్పటికీ ఇప్పుడు ఏం జరగబోతుంది భారతదేశంలో, ఈ ఇంపాక్ట్ మొత్తం భారతదేశం మొత్తం మీద పడుతుంది. కాబట్టి చంద్రబాబు కూడా ఒక మాట అన్నారు, నా దేశం నా బాధ్యత అని. సో ఆ పిలుపు మేరకు ఆంధ్రాలో కూడా చాలా వరకు ఆయన కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు రాబోతున్నాయి అనేది చెప్తున్నారు. సో ఈ ఇంపాక్ట్స్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అసలు ఏం జరగబోతుంది, ఇప్పుడు పరిస్థితులు సాధారణ పబ్లిక్ ఏంటి, సాధారణ పబ్లిక్ కి ఆదాయం తగ్గుతుంది తప్పితే ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితి. ఇన్ఫాక్ట్ భారతదేశం మొత్తం మీద, అందులో ప్రధానంగా బీజేపీ ప్రభుత్వం మీద ఈసారి ఆ ఇంపాక్ట్ బాగా చూపించే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సో ఇప్పటికీ మన ఈ 3 రాష్ట్రాలకి 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎలక్షన్ సమయంలో ఈ ఇంపాక్ట్ ఉన్నప్పటికీ కూడా చాలా వరకు దాన్ని అంటే ఇంపాక్ట్ పడకుండా బీజేపీ కొంత జాగ్రత్తగా కాపాడుకోగలిగింది. కానీ ఇప్పుడు జరగబోయే పరిస్థితులు ఇంక చేతులు ఎత్తాల్సిన పరిస్థితి, గవర్నమెంట్ కూడా చేతులు ఎత్తేస్తుంది. బాబు, ఇది మనం ఇప్పుడు కంట్రోల్ చేయకపోతే పరిస్థితులు పూర్తిగా మన చేతులు జారిపోతున్నాయనే నేపథ్యంలో అసలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది, ఎటువంటి నిబంధనలకి తీసుకురాబోతుంది, వాళ్ళ దగ్గర ఏదైనా ఈ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్. ఇప్పటికే బ్యారెల్ దాదాపుగా ₹9,600 ఒక బ్యారెల్ పడుతోంది. ₹60 అంటే మనకి ₹63 మామూలుగా
వస్తే దాని ట్యాక్సెస్ తర్వాత ఇతర అన్ని కలిపితే 110 రూపాయల దాకా వచ్చేసింది పెట్రోల్ ధర. సో ఇది కేవలం కొన్ని రాష్ట్రాల్లో ట్యాక్సెస్ సంబంధించి వ్యవహారంలో కూడా 25 రూపాయలు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ 25 రూపాయలు తీసుకునే పరిస్థితి. అంటే ట్యాక్సెస్ రూపంలోనే దాదాపుగా 50-55 రూపాయలు అసలు ధర మీద పడుతున్న నేపథ్యం. అది ఇంకా ఎక్కువ స్థాయికి వెళ్లే పరిస్థితి అయితే ఉంది. ఈ పెట్రోల్ ఇంచుమించుగా రాబోయే రోజుల్లో దాదాపుగా మరో 20 రూపాయలు కూడా పెరిగే అవకాశం ఉంది అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. మనవచ్చు. థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా వారానికి 2 రోజుల పాటుగా అటు ఢిల్లీలో వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించినట్టుగానే ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వ ఉద్యోగులకి వర్క్ ఫ్రమ్ హోమ్ అనౌన్స్ చేయబోతున్నారు. ఐటీ ఎంప్లాయీస్కి మళ్ళీ దాదాపుగా వర్క్ ఫ్రమ్ హోమ్ని పర్మనెంట్ చేసే అవకాశం ఉంది. సో చాలా వరకు ఆన్లైన్ కాన్ఫరెన్సెస్ ఏర్పాటు చేయాలని డైరెక్ట్గా మోదీయే చెప్తున్నారు. అయితే ఇక్కడ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ప్లీజ్ డూ కామెంట్ యువర్ ఒపీనియన్ టు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే సో చాలా వరకు ఫర్ వార్ పర్పస్ యుద్ధం కారణంగా అంటున్నారు. ఇంకొకరేమో మనం ఎకనామిక్స్ చదువుకోవాలి, ఎకనామిక్స్పై ఐడియా ఉండాలి మనకి. సో కాబట్టి మనం దీన్ని మోదీ లేకపోతే ఎక్సెప్షన్ ఏం లేదు, ఇండియా వరకు ఎక్సెప్షన్ ఏముండదు, అందరూ సమానమే, ప్రపంచ దేశాలతో పాటుగా మనం కూడా నడవాలి అని ఒకరు అంటున్నారు. సో సమ్వన్ బ్లేమింగ్ ఎనీ పొలిటికల్ పార్టీస్ బెటర్ యూ స్టడీ ఎకనామిక్స్ అంట శ్రీ నారాయణ మోదే కుర్తి ఆయన కామెంట్ చేశారు. తర్వాత నో ఎలక్షన్ సో దట్ ప్రైస్ విల్ ఇంక్రీజ్ మోడీ వైటెడ్ ఎలక్షన్స్ అనేది సిద్ధు సతీష్ చెప్తున్న కామెంట్. సో ఏదేం జరిగినా ఇట్స్ క్లియర్ ఒకటైతే, బ్యారెల్ ధర గతంలో 90 రూపాయలు 20 రూపాయలు ఉన్నప్పుడు కూడా 50 రూపాయలకే మనం పెట్రోల్ తీసుకున్నాం. నాకు తెలిసి బైక్లో నేను పెట్రోల్ ఫిల్ చేసింది 50 రూపాయల నుంచి లీటర్కి. ఆ తర్వాత నుంచే ఇప్పుడు 110 రూపాయలు అయిపోయింది. వితిన్ 10-20 సంవత్సరాలు 10-15 సంవత్సరాలను 50 రూపాయల వరకు పెరిగిపోయింది. 2014లో రేట్ ఎంత, ఇప్పుడు రేట్ ఎంత, మరి అప్పటి సిచ్యువేషన్స్ ఏంటి, ఇప్పుడు సిచ్యువేషన్స్ ఏంటి. మీకు పావర్టీ కూడా చెప్తాను నేను ఇక్కడ. నేను ఏదో వెయిగా చెప్పట్లేదు, నీతి ఆయోగ్ ఇచ్చిన డేటా ప్రకారంగా చెప్తున్నా. 2014లో పావర్టీ రేట్ 30% ఉండేది, 30%గా ఉండేది. అంటే 30% పావర్టీ ఉండేది కాస్త 2016కి వచ్చేసరికల్లా 2 సంవత్సరాల్లో అది 28% మంది 2% తగ్గింది. ఇక 21 వచ్చేసరికల్లా మళ్ళీ కరోనా పీరియడ్ అంతా చూసిన తర్వాత అప్పుడు మళ్ళీ 30% అయిపోయింది. 23లో 22%, 24లో 20%, ఇప్పుడు 26లో ఉన్న మన పావర్టీ పర్సెంటేజ్ వచ్చేసి 24%. ఏం మార్పు వచ్చింది? జనాభా ఎలా పెరిగింది మరి? 2014లో ఉన్న జనాభా ఎంత, ఇప్పుడున్న జనాభా ఎంత? సో పావర్టీ నుంచి ఎవరు బయటికి రావడం లేదు, అంటే బీదరికంలో నుంచి ఎవరు బయటికి రావడం లేదు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్టుగానే ఉంటున్నారు. ఏం మారుతుంది? టెక్నాలజీ మాత్రం వేగంగా అభివృద్ధి చెందుతోంది. స్మార్ట్ ఫోన్స్ వస్తూ ఉన్నాయి, ఏఐ టెక్నాలజీ వస్తుంది, టెక్నాలజీ వైఫైలు వస్తూ ఉన్నాయి, ఊళ్ళలో కూడా ఇంటర్నెట్ కనెక్షన్స్ వెళ్తూ ఉన్నాయి. ఇంతవరకు బాగా టెక్నాలజీ అప్గ్రేడేషన్ ఉన్నంత మాత్రంగా పబ్లిక్ ఫైనాన్షియల్గా అప్గ్రేడ్ అవ్వడం లేదు. పబ్లిక్ ఇంకా అదే పాత మూస పరిధిలోనే అదే పనులు చేసుకుంటున్నారు. వాళ్ళు ఫైనాన్షియల్ అప్గ్రేడేషన్ లేదు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేవు, పని చేయలేకపోతున్నారు. చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్, చాలామంది చదువుకునే, అంతెందుకు రీసెంట్గా ఎండోన్మెంట్ సంబంధించి తెలంగాణలో ఒక నోటిఫికేషన్ వచ్చినట్టుంది ఏదో, బట్ నేను అక్కడ చూసాను పేపర్లో, అక్కడ ఉన్నాయి 110, 115 అంతే, అరౌండ్ ఆ 100 లోపు 100 అటు ఇటుగా ఉన్న నోటిఫికేషన్ ఖాళీలకు గాను